అప్పట్లో మొఖం చూసేవాళ్ళు, ఇప్పుడు మొఖం చూపెట్టుకుని ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పే చేస్తున్నాం. అట్లాగే కొట్టరా అంటే అప్పుడు బూతు, ఇప్పుడు కొట్టరా అంటే క్యాష్ వేయడం. అంటే పాత రోజులకి వెళ్ళిపోయాం మనం, 30-40 ఏళ్ళకి వెనక్కి వెళ్ళిపోయాం. ఇది ఒక వర్గం చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు వచ్చేటప్పటికి మాత్రం క్యాష్ వైపుకే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇంకోటి ఏమైపోయిందంటే ఈ క్యాష్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని కొంతమంది డిస్కరేజ్ చేస్తున్నారు చిరు వ్యాపారం. ఇప్పుడు పానీపూరి బండి అతను క్యాష్ తీసుకుంటున్నాడు, ఇది తీసుకుంటున్నాడు. ఎందుకని? ఇతను రోజుకి వచ్చేటప్పటికి ఒక 500 ప్లేట్లు అయితే అమ్ముతాడు కదా, 500 ఇంటూ 20 రూపాయలు వేసుకుంటే అక్కడ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, 10,000 వెళ్ళిపోతుంది. అట్లా 500 ఇంటూ 20 1000 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత చూస్తే మిగతా ఇవన్నీ చూసుకుంటే 2-3 వేల రూపాయలు వెళ్తుంది. నెలకు వచ్చేటికి 60,000 వెళ్తుంది. అదే ఏ హోటల్ టిఫిన్ అట్లు ఇడ్లీ లాంటివి చూస్తే మరీ చిన్న వ్యాపారం అయితే రోజుకి 1000 రూపాయలు తక్కువేమవుతుంది. పెద్ద వ్యాపారానికి వచ్చేటికి రోజుకి 5,000 వ్యాపారం ఉంది, కొంచెం బాగుంటాయి టిఫిన్. రోజుకి 5,000 వేసుకుంటే 1,50,000 అయిపోతుంది. జిఎస్టీ వాళ్ళ గోల నడుస్తుంది. కాబట్టి వీళ్ళు నోట్లను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏదో ఈ చిన్న చిరు వ్యాపారులు మాత్రం, అంటే నేను చెప్పినట్టు ఈ 60 లక్షల లోపు అయితే గనక 60 లక్షల లోపు అయితే గనక జిఎస్టీ ఉండదు కదా, అంటే మినిమం 8% ఉంటుంది.